2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్. నమస్కారమ్మా. సో చాలా మంది కూడా మష్రూమ్ కల్టివేషన్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్. ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, ఇప్పుడు చాలా బాగుంది అని. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, దాని ప్రొసీజర్ ఒక్కసారి డీటెయిల్డ్గా మా కోసం. అలాగే. సో మహిళలు కానీ ఎవరైనా కానీ, యువకులు కానీ, ఈవెన్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ కూడా దీనిలో లిమిటేషన్ లేదు. ఈవెన్ ఏజ్డ్ పీపుల్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా పెద్ద టెక్నాలజీతో సంబంధం లేకుండా, టెన్షన్ పడకుండా, తర్వాత చేసిన పని మార్కెట్ ఎక్కడ చేయాలో తెలియకుండా చక్కగా చేయగలిగే ప్రోడక్టు మష్రూమ్. సో మష్రూమ్లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. సో మన ఇండియాలో రకరకాల టెంపరేచర్స్, కొన్ని ఓన్లీ 20 degrees మాత్రమే మనం పెంచాలి, ఇంకోటి 30-35 degrees, కొన్ని 30 degrees. సో ఆయిస్టర్ అని అంటే ముత్యపు మష్రూమ్, బటన్ మష్రూమ్, తర్వాత మిల్క్ మష్రూమ్, నెక్స్ట్ ప్యాడీ మష్రూమ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఎక్కువగా ఇప్పుడు ఆయిస్టర్ మష్రూమ్ అనుకోండి, బాగుంటుంది. అది అరౌండ్ 35 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది, కానీ దాని షెల్ లైఫ్ చాలా తక్కువ. అంటే 1-2 daysలోనే అది మనం వాడేసేయాలి, క్రాప్ మనం బయటికి తీసిన తర్వాత. సో అది మనం మార్కెటింగ్ చేయాలంటే మన ఇంట్లో వాడుకుంటే బాగానే ఉంటుంది, లేకపోతే మన నైబర్స్కి మనం సప్లై చేయడానికి బాగుంటుంది, మన ఇంటి చుట్టుపక్కల మార్కెట్ కనుక ఉంటే. అదే మనం కొంచెం షాపుల్లో పెట్టాలన్నా, కొంచెం వేరే కూరగాయల షాపుల్లో పెట్టాలి, ఇంకా బయట ఎక్కడైనా పెట్టాలి, బయట ఒక 2-3 ఒక వేరే ఊరికి సప్లై చేయాలి అంటే ఇప్పుడు బాగా పాపులరు మిల్కీ మష్రూమ్. సో దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. ఒక 50,000 to 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ ఉండి ఒక 10 to 15 సైజు, 10 feet by 15 feet సైజ్, ఆర్ ఇంక కొంచెం బెటర్ సైజు ఉన్నా కూడా పర్లేదు. సో ఒక మెయిన్ ఒక రూము ఉండాలి, ఇంకో ఎక్స్ట్రాగా స్టోరేజ్ చేసుకుంటాకి ఇంకా దేనికోసం చిన్న రూమ్ ఏదన్నా, ఒక కిచెన్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా సరిపోతుంది. సో దీనిలో ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే ఈ విత్తనాలు బయట దొరుకుతాయి. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ తీసుకోకూడదు. సో వాటిని మనం తీసుకుని, లేకపోతే లోపల కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనంతా ప్రక్రియ ఏంటంటే స్పానింగ్ అంటారు. ఈ స్పానింగ్ అంటే ఆ విత్తనాన్ని శుద్ధి చేయడం కావచ్చు, విత్తనాన్ని తయారు చేసుకోవడం కావచ్చు, టోటల్గా ఆ ప్రక్రియని ఉంటారు. ఈ స్పాన్తో పాటు ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అంటే గడ్డి, బెడ్స్ తయారు చేయాలన్నమాట వీటిని. సో ఒక 10 by 15 square feet ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 150 to 200 బెడ్స్ తయారవుతాయి. సో ఈచ్ బెడ్లో మనం 1 kg విత్తనాలతో మనం ఒక 8 to 10 బెడ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒక ఈచ్ బెడ్ నుంచి ఒక 40 to 45 daysలో 1 kg మష్రూమ్స్ మనం తీయగలుగుతాం. సో దీన్ని మనం ఎకనామిక్స్ కనుక లెక్కేసుకుంటే ఇది బాగుంటుంది. ప్రొడక్షన్ వచ్చేసేటప్పటికి చాలా బాగుంటుంది, దీనిలో క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. సో దీనిలో ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో నార్త్ సౌత్ ఉన్న రూములు మాత్రమే మనకి దీనికి ప్రత్యేకత. వెంటిలేషన్ ధారాళంగా ఉండాలి. యాక్చువల్ 3 parts ఉంటాయి అన్నమాట రూమ్స్. ద ఫస్ట్ రూమ్ ఏంటంటే స్పానింగ్ రూమ్ అంటాం, ద సెకండ్ ఇన్క్యుబేషన్ రూము, థర్డ్ క్రాపింగ్ రూమ్. సో ఇన్క్యుబేషన్ రూమ్ కంప్లీట్గా చీకటి ఉంటుంది అనమాట, ఒక 21 days అందులో ఉండిపోతుంది అనమాట. సో తర్వాత మన క్రాప్ ఇది వస్తుందన్నమాట. సో ఈ గడ్డి బదులు ఏంటంటే మొక్కజొన్న గడ్డి కానీ ఇవన్నీ వాడచ్చు. తర్వాత ముల్లంగి ఆకులతో చేసినవి కానీ, ఇట్లా చాలా రకాలు వాడచ్చు, కానీ మనకి ఈజీగా దొరకగలిగేది గడ్డి. సో దీనిలో ఏంటంటే ఇది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే రూమ్ తీసుకుంటున్నామో అది స్టెరిలైజ్ అయి ఉండాలి బాగా. సో గాలి కానీ, ఆ రూమ్లో ఉన్న వాతావరణం కానీ, సో దాన్ని ఏంటంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్తో రూమ్ని స్టెరిలైజేషన్ డెటాల్తో కానీ, ఇంకా కొన్ని ద్రావణాలు ఉన్నాయి, ఆ ద్రావణాలతో స్ప్రే చేసుకుంటారు. సో స్ప్రే చేసుకుని రూమ్ను ముందు తయారు చేసుకుంటారు. తర్వాత ఈ ప్రక్రియ ఏదైతే వరిగడ్డి ఉంటుందో, బెడ్స్ ఉంటుందో, ఈ బెడ్స్ని ఏంటంటే బ్యాగ్స్లో ఫస్ట్ బెడ్స్, ఈ వరిగడ్డిని కూడాను ముక్కలుగా చాప్ చేసుకుని తర్వాత వీటిని స్టెరిలైజేషన్ చేయాలి. సో దీనిలో 3 ప్రాసెస్లు ఉంటాయి. ఇవన్నీ సింపుల్ ప్రాసెస్సే. 3 ప్రాసెస్లు అంటే ఎయిదర్ 3 of the ప్రాసెస్ చేసుకోవచ్చు. సో నార్మల్ స్టీమ్లో మనం దీన్ని చేసుకోవచ్చు. లేదు ఏంటంటే బాయిల్ చేసి చేసుకోవచ్చు. మనం దీనిలో బాయిల్ డైరెక్ట్గా ఈ గడ్డిని
గిన్నెల్లో వేసి బాయిల్ చేసుకుని డైరెక్ట్గా తర్వాత ఆరబెట్టుకోవడం ఎంతవరకు అంటే 20% మాయిశ్చర్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే నొక్కితే గడ్డి వాటర్ పడిపోకూడదు, అట్లా చేతికి తడిగా ఉండాలి. స్టీమ్ ప్రాసెస్. 3 ఏంటంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్. అంటే ద్రావణం తయారు చేసుకుని ఆ ద్రావణంలో ఈ గడ్డిని ముంచి బయట తీయటం. అంటే స్టెరిలైజ్డ్ గడ్డిని వాడితేనే ఆర్గానిక్ మెథడ్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ మెథడ్స్లో స్టెరిలైజ్డ్ గడ్డిని వాడి దాన్ని చేయటం ద్వారానే ఇది అవుతుంది. సో దీనిలో చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మనం మామూలుగా కొన్ని డైరెక్ట్గా అమ్ముకోవచ్చు, కొన్ని ఏమో ఇప్పుడు పౌడర్స్ రూపంలో కూడా తయారు చేస్తున్నారు. పౌడర్స్ రూపంలో, తర్వాత ముక్కలు చేసి పికిల్స్ పడుతున్నారు. అంటే డైరెక్ట్గా అమ్మచ్చు, పికిల్స్ తయారు చేసి అమ్మచ్చు, పౌడర్స్ తయారు చేసి అమ్మచ్చు. తర్వాత ఇన్స్టంట్ మన సూప్స్ కూడా తయారవుతుంది. సో ఫారిన్ కంట్రీస్ కూడా అవుతుంది. జాగ్రత్తగా కనుక చేసుకుంటే చాలా నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్తో ఏంటంటే ఒక 20,000 to 30,000. మనం ఎంప్లాయీస్ దీనిలో పెద్ద అవసరం లేదు. మళ్ళీ ఎంప్లాయీస్ పెట్టామంటే కొంచెం లార్జ్ స్కేల్లో చేయగలిగితే, అంటే ఇప్పుడు ఒక 200 kgs వరకు నాకు తెలిసింటే ఒక ఎంప్లాయీస్తో పెద్ద పని లేదు. అన్ని సింపుల్ ప్రాసెస్, ఎవరి కాళ్ళు ఇంట్లో చేసుకునేదే. సో ఒక 500 kgs 1000 kgs పర్ మంత్ మనం తీయాలనుకో, సో ఈజీ. డెఫినెట్గా ఎంప్లాయీస్, 1-2 ఎంప్లాయీస్ని మనం పెట్టుకోవాలి. బెటర్ సైజ్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్. అంటే ఒక వేరే మన ఇళ్ళ దగ్గరే పెట్టుకోవచ్చు. దీనికేమి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇల్లు ఉంది, మన ఇల్లు సరిపోవట్లేదు పక్కన. ఇప్పుడు సబర్బన్ ఏరియాలో చాలా ఈజీ. ఇప్పుడు అర్బన్ ఏరియాలో అంటే రెంటల్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడు బాగా సబర్బన్ ఏరియాలో మహిళలు కనుక చేసుకోవాలంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఒక 5,000 7,000లోనే ఒక రూమ్లో, చిన్న రూమ్లో, 2 రూమ్లో దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ చక్కగా దీన్ని కల్టివేషన్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్స్ అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా కూడా ఉంటాయి. సో ఓన్గా కనుక చేసుకుంటే ఈవెన్ ఒక 20,000 రూపీస్ పర్ మంత్ ఇనీషియల్గా స్టార్ట్ అయినా దానిలో ఆదాయాలు బట్టి వాళ్ళ ఇంట్లో కూడా వాడుకుంటారు కదా, వాళ్ళ కుటుంబం మొత్తం వాడుకుంటారు కదా. వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ తింటూ, వాళ్ళు న్యూట్రిషనల్ ప్రోడక్ట్ తింటూ, చాలా న్యూట్రిషనల్. తర్వాత రకరకాల వెరైటీస్ చెప్పాం కదా. వెరైటీస్ అన్నిట్లో ఏంటంటే ఇవి పెంపకానికి అనుకూలమే, కానీ ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రిషన్ వాల్యూ, అది బటన్ మష్రూమా, లేకపోతే ఆయిస్టర్ మష్రూమా, లేకపోతే మిల్కీ మష్రూమా, పెద్ద పోషక విలువల్లో తేడా లేదు. ఇది మనకి ఇక్కడ అడ్వాంటేజ్. సో కస్టమర్కి ఏంటంటే పెంచే వాళ్ళకి ఇవన్నీ తెలియాలి, కానీ కస్టమర్కి ఏంటంటే టేస్టీగా ఉందా, షెల్ లైఫ్ బాగుందా, ఇదే కస్టమర్ చూసుకునేది. సో చాలా దీంతో చేయొచ్చమ్మా దీనిలో. సో మార్కెట్ సైజ్ ఎంత ఉంది సార్? ప్రాఫిట్ ఎంత వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బిజినెస్లో? చాలా అసలు మార్కెట్ సైజ్ అయితే ఇండియన్ మష్రూమ్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 3,000 crores మార్కెట్ అది. ఓకే. అది కూడా అవేర్నెస్ పెద్ద లేక. ఇప్పుడు గుడ్డు ఉంది, గుడ్డు గురించి చాలా అవేర్నెస్ సంస్థలు ఉన్నాయి. అట్లా రకరకాల ప్రొడక్ట్ల గురించి సంస్థలు ఉన్నాయి. ఇది ఏ డిపార్ట్మెంట్ దీన్ని కరెక్ట్గా ఓన్ చేసుకోవట్లేదు. యాక్చువల్లీ హార్టికల్చర్ సబ్జెక్ట్లో కింద వచ్చినా అది కరెక్ట్గా అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏది ఓన్ చేసుకోకపోవటం వల్ల దీన్ని ఒక బోర్డు లాగా దీనికి లేకపోవటం వల్ల ఇది లేదు. కానీ దీనికి చాలా బిగ్ సైజ్ మార్కెట్ ఉంది. అసలు చెప్తా కదా, నేను చెప్పే ఐడియాస్ అన్నిటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళో 2 10 మందో కాకుండా ఒక 1000 మందో 5,000 మందో వచ్చారనుకో మన ఐడియా విని, స్టిల్ మార్కెట్. దీనిలో నేను చెప్తున్నా కదా, తెలుగు రాష్ట్రాల్లోనే ఈవెన్ ఒక 10,000 మంది 20,000 మంది చేసుకున్నా కూడా అనంతమైన మార్కెట్. నేను ఐడెంటిఫై చేసి మనం చేసేవన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఏదో మనకు ఐడియా చెప్పంగానే అది కొంతమంది చేయగానే అది స్టాగ్నేట్ అయిపోతుంది. అలాంటి ఐడియాస్ నేను తక్కువ డిస్కస్ చేస్తాను, ఎక్కువగా మార్కెట్ ఉన్న ఐడియాస్నే చేస్తాను. చాలా చేసుకోవచ్చు. సో మనది ఎట్లాగూ ఇప్పుడు నెంబర్ స్క్రోల్ చేస్తున్నారు కదమ్మా, సో ఆ స్క్రోల్ ద్వారా అప్లై చేస్తే మనం మాట్లాడినప్పుడు సో వాళ్ళు 1-to-1 మనం కౌన్సిలింగ్ చేద్దాం. ఇంకా బెటర్ ఐడియా. సో చిన్న వీడియోలో మనం అంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్ళదు కాబట్టి, సో వాళ్ళకి మనం మంచి చక్కగా గైడ్ చేద్దాం. ప్రాపర్గా గైడ్ చేసి డబ్బు నష్టపోకుండా, ఎందుకంటే మొదటి అడుగు ఎవరన్నా వేస్తుంటే అది తప్పటడుగు కాకూడదు. కాబట్టి ప్రాపర్ గైడెన్స్ కావాలి. అంటే ఇది అంటారు కదా, అప్పుడు సాహసకృత్యాలు చేసేటప్పుడు నిపుణుల సమక్షంలో చేయమంటారు కదా. ఈ బిజినెస్ ఐడియాస్ కూడా అంతే. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి బిజినెస్ ఐడియా సెట్ కాదు. మనం ఏంటంటే వాళ్ళని స్టడీ చేసి వాళ్ళకి బిజినెస్ ఐడియా సెట్ అవుతుందా లేదా, కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి పౌల్ట్రీ సెట్ కాదు, కొంతమంది ఇంకోళ్ళకి సెట్ కాదు, కొంతమంది కొన్ని వ్యాపారాలు సెట్ అవుతాయి. సో దాన్ని మనం స్టడీ చేయాలి, సెన్సిటైజింగ్ చేయాలి. సెన్సిటైజింగ్ చేయాలంటే 1-to-1 మనకు కలిసినప్పుడే ఆ ఐడియాలో అదర్వైజ్ ఏమవుతుందంటే, కొంతమంది సార్ మీరు ఈ ఐడియా ఇచ్చారు, అప్పుడు టీవీలో చెప్పారు, మాకు ఇది వర్కౌట్ కాలేదు సార్ అంటే
ఆ ఐడియా వాళ్ళకి వర్కౌట్ కాలేదో మనం సూటబిలిటీ మనం చూసుకోవాలి కదా, అవునవును. మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి కదా. సో అలా ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే చాలా బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.